అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వెజిటేరియన్ వంటకం ఏదంటే మైసూర్ బోండా. దీన్ని మైసూర్ బజ్జీ అని కూడా అంటారు. ఈ మైసూర్ బోండాకి మైసూర్ బజ్జీకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, ఒక కప్పు మైదా పిండి అండి, దానికి సంబంధించి ఒక పావు కప్పు బియ్యపిండి, కొద్దిగా సోడా వేసి పెరుగు వేసి మనం ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అది కూడా దీంట్లో కలుపుకోవాలి. అదే కొత్తిమీర కూడా ఒక అరకట్ట, అంటే అది ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక అరకట్ట కొత్తిమీర అన్నీ కూడా సన్నగా తరిగి ఇందులో కలిపేసి ఓ పక్కన పెట్టుకోవాలి. రెండో పక్కన స్టవ్ మీద మూకుడు పెట్టామండి, నూనె వేసాము. నూనె సరిపడా నూనె వేసుకొని దీనికి ఒక కప్పుడు నూనె వేసుకొని నూనె హైలో పెట్టి బాగా కాగిన తర్వాత మీడియంలో పెట్టాలి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. శంకరీ 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 హిమగిరి ప్రియా శంకరీ హిమగిరి ప్రియతనయ సౌభాగ్యవతి శంకరీ హిమగిరి తనయ సౌభాగ్యవతి అర్ధనాధీశ్వరీ శంకరీ గౌరీ శంకరీ గౌరీ హిమగిరి ప్రియతనయ సౌభాగ్యవతి అర్ధనాధీశ్వరీ శంకరీ గౌరీ. మపదనీస సమదనీస నిసదనీస గమదనీస మపద సమదనీస నిసదనీస గమద మదదనీస శంకరీ గౌరీ. హింకార రూపిణి మీనాక్షి హింకార రూపిణి మీనాక్షి క్లింకార రూపిణి క్లింకార రూపిణి కామాక్షి 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 శ్రీంకార రూపిణి కమలాక్షి క్లింకార రూపిణి కమలాక్షి ఐంకార రూపిణి గీర్వాణి ఐంకార రూపిణి గీర్వాణి మపద సమదని స సనిద మద పగమద సమదని స కమదని స గిరిరాజ ప్రియ తనయ గౌరీ శంకర ప్రియ
ప్రియే శంకర ప్రియే శాంకరీ శంకర ప్రియే శాంకరీ శంకర ప్రియే శాంకరీ శంకర ప్రియే శాంకరీ శంకర ప్రియే శాంకరీ. బోండాలు రెడీ అయిపోయాయండి. చాలా రుచికరమైనటువంటి మైసూర్ బజ్జీ, మైసూర్ బోండా తయారైపోయినాయి. చాలా తయారీ విధానము కేవలము 3 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. సో అందరికీ నమస్కారం అండి.